అందరికీ నమస్కారం. ఒక విధంగా చర్చగా మొదలు పెడితే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే నరసింహరావు గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ. ఎందుకంటే ఈ సినిమా తీయడానికి నరసింహరావు గారు ఎంత కష్టపడ్డారు, ఎంత రీసెర్చ్ చేశారో అని నేను దగ్గరుండి చూశాను. అంటే తన తపన అంటే ఇప్పుడనే కాదు, మా భూమి నుంచి కూడా నేను చూసేవాడిని. ఏ విషయం తీసుకున్నా అన్ని కోణాల నుంచి పరిశోధన చేసి తర్వాత కానీ ఆయన షూటింగ్ మొదలుపెట్టేవాళ్ళు కాదు. అట్లా దీనికి ఇది అంటే మా భూమి సినిమాకి కంప్లీట్ కాంట్రాస్ట్ సినిమా. అది గ్రామీణ జీవితం అయితే ఇది పూర్తిగా పట్టణ జీవితం, అది ఒక రైతాంగ పోరాటం అయితే ఇది పూర్తిగా ఒక ఆర్టిస్ట్ పోరాటం. ఈ రెండు చాలా అద్భుతమైన సినిమాలుగా మలచబడ్డాయి. రెండు వివిధ కోణాల్లో నిర్మించినటువంటి సినిమాలు. రెండింటికి ఉన్నట్టు వైవిధ్యం, విపరీతమైన వైవిధ్యం అయినా కూడా నరసింహరావు గారు దానికి స్క్రిప్ట్ రైటర్గా మా భూమికి, దీనికి దర్శకుడు స్క్రిప్ట్ రైటర్ రామరావు గారు కూడా దీనికి స్క్రిప్ట్ సహకారం స్క్రిప్ట్ రైటరు. వీళ్ళు తీసినటువంటి ఈ రెండు వైవిధ్యమైన సినిమాలు నాకు జీవితంలో చాలా ఫేవరెట్ సినిమాలు. ముఖ్యంగా మా భూమిలో నన్ను నరసింహరావు గారు పరిచయం చేశారు. ఆ తర్వాత దాని కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్, ఆర్టిస్ట్ క్యారెక్టర్ నాకు ఇందులో ఇవ్వడం జరిగింది. నాకు ఇచ్చినప్పుడు మటుకు చెప్పారు, ఎందుకంటే ఫలానా ఆర్టిస్ట్ని దృష్టిలో పెట్టుకొని చేశాను పాత్ర అలా మలచబడింది, అందుకని నువ్వు కొద్దిగా దాని మీద బాగా ఫోకస్ చేసి చెయ్యి అని చెప్తే నేను చాలా నిజంగానే దాన్ని చాలా సీరియస్గా తీసుకొని నేను చాలా అంటే నా పరిధిలో నేను రీసెర్చ్ చేసినటువంటి పాత్ర అది. ఎందుకంటే అప్పుడు మెడ్రాస్లో నేను వెళ్ళినప్పుడు కూడా కోరమండల్లో ఆర్టిస్టులు అందరూ ఒక కాలనీ ఉండేది. అక్కడికి వెళ్ళి నేను దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళందరితో డిస్కస్ చేసి తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూస్ అవన్నీ తీసుకొని, అంటే నాది ఏదో చిన్న పాత్ర అయినా దాని ఒక డీటెయిల్స్ వర్కౌట్ చేద్దామని చెప్పి నేను వెళ్ళి వాళ్ళందరితో కలిసి అక్కడ మాట్లాడడం జరిగింది. అలాగే నేను తను చెప్పినటువంటి పర్టికులర్ ఆర్టిస్ట్ని యొక్క బయోగ్రఫీ అవన్నీ కూడా నేను చదివి తర్వాత అతన్ని కూడా దగ్గరగా నేను చూసేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. అందుకని అతని ఆహుభావాలు ఇవన్నీ కూడా దీనిలో వచ్చేటట్టుగా నేను ప్రయత్నించాను. ఎక్స్పీరియన్స్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ రెండు అద్భుతమే. అంటే మా భూమి ఏమో మేము అప్పుడు 1948 రైతాంగ పోరాటం నిర్మించిన సినిమా కాబట్టి అప్పుడు 1980లో అంటే ఆ రోజుల్లో 1940లో పవర్ ఉండదు కాబట్టి లైన్స్ కూడా కనపడినటువంటి ఒక పల్లెటూరికి వెళ్ళి చేద్దాం అనుకున్నాం. నరసింహరావు గారు గౌతమ్ ఘోష్ నిర్ణయించిన తర్వాత ఆ షూటింగ్ మంగళపర్తి, మెదక్ జిల్లాలో మంగళపర్తి తీసుకుని వెళ్ళాం. నిజంగా అది నాకు తెలిసి 1978 జూలై 8న ప్రారంభమైంది. నా జీవితంలో అద్భుతమైన రోజు అది. ఆ రోజు మొదలైన సినిమా కొన్ని రోజుల్లోగానే అనుకోకుండా వర్షాలు పడడం, నిజంగా సినిమా నెల రోజులు పూర్తవుతుందని సినిమా ఆ వర్షాలు పడడం, ఇటువంటి అనేక విషయాల్లో ఇబ్బంది పట్టి దాదాపు 1 సంవత్సరం దాకా మేము గ్యాప్స్లో షూటింగ్ చేసాం. ఆ సినిమా ఎంత విజయవంతమైంది, విజయవంతమనే కాదు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కానీ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కానీ నేను అనుకుంటున్న అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమలో కానీ దానికి ఉన్నటువంటి గుర్తింపు అది ప్యారలల్ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలింగా నిలబడిపోయింది. మొన్న మనం భారతీయ సినిమా ఐబిఎన్ వాళ్ళు కాంటెస్ట్ చేసి పోటీ పెట్టినప్పుడు కూడా ఆన్లైన్లో మాయాబజార్ ఒకటైతే ఇది 11వ స్థానం దీనికి వచ్చింది. దీని తర్వాతే మిగిలిన అన్ని సినిమాలు వచ్చినాయి. చాలా సినిమాలు వచ్చినటువంటి సినిమాల్లో అలా అంటే ఈ సినిమా ప్రత్యేకత అలా అంటే ఆర్థికంగా, రాజకీయంగా, అన్నిటి విషయాల్లోనూ ఇది చరిత్రలో ఒక స్థానం సంపాదించుకుంది. అలాగే దాని తర్వాత 2-3 ఏళ్ళ గ్యాప్తో నరసింహరావు తీసినటువంటి రంగుల కళ ఎంతో రీసెర్చ్ చేసినటువంటి, అంటే నాకు తెలుసు తను చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ సర్కిల్లో ఉండడం వల్ల ఆర్టిస్టులతో తనకున్నటువంటి అనుబంధం ఇవన్నీ కూడా వాళ్ళని దగ్గరగా పరిశీలనగా చూడడం వల్ల ఆయన ఈ స్క్రిప్ట్ చేసుకునేది. నాకు తెలిసి నరసింహరావు ముందే దీనికి రాసినటువంటి కథ, పబ్లిష్ అయిన కథని, తన కథనే దాన్ని స్క్రిప్ట్ చేసి దాన్ని మళ్ళీ సినిమా తీశారు. ఇది ఒక అద్భుతమైన సినిమా. నా ఒక విధంగా చెప్పాలంటే ఇది నరసింహరావు గారి విశ్వరూపమైన సినిమా. అంటే ఆర్టిస్ట్గా తను అందులో హీరోగా, తర్వాత దర్శకుడుగా, స్క్రిప్ట్ రైటర్గా, మ్యూజిక్ ఇవన్నీ కూడా చేశారు. అద్భుతమైన కాంట్రిబ్యూషన్ నరసింహరావుది ఈ సినిమా. నాకు తెలిసి అప్పుడు నేను ఫిలిం ఫెస్టివల్ పంపించినప్పుడు బాలచందర్ గారు కూడా చూసి అప్పుడు ఆయన జ్యూరీలో ఉండేవాళ్ళు.
బాలచందర్ గారు చూసి బాగా థ్రిల్ అయిపోయారు అనమాట. థ్రిల్ అయిపోయి అందరూ ఆ జ్యూరీలో వాళ్ళందరూ ఈ సినిమా ఏంటి ఇది ఇలా అని అనుకుంటే ఆయన దీన్ని స్టాండ్ తీసుకుని వాళ్ళతో పోట్లాడి దీనికి బెస్ట్ రీజనల్ అవార్డు రావడానికి ఆయన ఎంతో శ్రమ పడ్డారు అనమాట. ఎందుకంటే ఆర్టిస్ట్ ఆయన ఎంత కష్టపడ్డారు నర్సింగ్ మీద ఆ సినిమా చూడండి, ఆ దర్శకుడు కష్టం మీకు కనపట్టలేదా అని ఏదో కొత్తగా చెప్పాలని ఎంతో కొత్తగా చెప్పాలని చేసిన ప్రయత్నం ఇది అద్భుతంగా ఉందని అప్పుడు బాలచంద్ర గారు జ్యూరీ చైర్మన్గా ఆయన ఎంతో ప్రశంసించిన సినిమా ఇది. ఆయననే కాదు, అంటే ఇది ఆర్టిస్ట్ లైఫ్ తెలిసిన వాళ్ళకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే వాళ్ళ లైఫ్ స్ట్రగుల్, వాళ్ళు ఎట్లాంటి స్ట్రగుల్ అయ్యేవాళ్ళు, ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చిన వాళ్ళు, వచ్చినటువంటి ఆర్టిస్టులు స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్ని ఎలా తొక్కేసేవాళ్ళు, ఇటువంటివన్నీ ఈ సినిమాలో చక్కగా నిర్మించారు. నా జీవితంలో ఒక అద్భుతం ఇది ఈ సినిమాలు నటించడం. మీతో ఈరోజు అంటే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను ఈ సినిమా చూస్తుంటే మళ్ళీ కొత్త కోణంలోంచి ఈ సినిమా చూస్తున్నట్టు నాకు అనిపించింది. ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ప్రత్యేకంగా స్క్రీన్ చేసినప్పుడు అప్పుడు ఒక కొత్త రకంగా అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా కొత్త కోణంలో కొత్త రకంగా అనిపిస్తూ ఉంటుంది సినిమా నాకు. ఇది ఎవర్ గ్రీన్ సినిమాగా మనకందరికీ మిగిలిపోతుంది. మీ అందరితో ఇలా షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మనం తర్వాత మీ నరసింహరావు గారు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత మనందరం ఒకసారి చర్చ గురించి పెట్టుకుందాము, అందరం కూర్చొని ఒకసారి డిస్కస్ చేద్దామని. థ్యాంక్ యూ సో మచ్.